నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్న తరుణంలో మహాలయ పక్షాల్లో ఆచరించవలసిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. మహత్ అలం యాతీతి మహాలయం అంటుంది శాస్త్రం. అంటే కుమారులు ఇచ్చేటటువంటి తర్పణాలతో చాలినంత తృప్తిని పొంది పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరేటటువంటి సమయం కాబట్టి వీటిని మహాలయ పక్షాలు అనే పేరుతో పిలుస్తారు. భాద్రపద మాసంలో బహుళ పక్షాన్ని మహాలయ పక్షం అంటారు. ఈ మహాలయ పక్షం సందర్భంగా పితృదేవతల పేరిట తర్పణాలు విడిచిపెట్టడం, దానాలు నిర్వహించుకోవటం, శ్రాద్ధకర్మలు నిర్వహించుకోవటం ద్వారా పితృదోషాలు తొలగిపోయి పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరతారు. పితృదేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈ మహాలయ పక్షాలు 15 రోజుల్లో ప్రతిరోజు కూడా పితృదేవతల పేరిట దానాలు నిర్వహించుకోవటం, ప్రతిరోజు కూడా తర్పణాలు ఇవ్వటం, ప్రతిరోజు కూడా పిండ ప్రదానం చేయటం, ఇలాంటివి చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా చేయలేని వాళ్ళు పితృదేవతలు ఏ తిథినైతే పరమపదించారో ఆ తిథి రోజు తర్పణాలు ఇవ్వటము, శ్రాద్ధకర్మలు నిర్వహించటము, అలాగే పితృదేవతల పేరిట అన్నదానం చేయటం, పితృదేవతల పేరిట గోవుకు ఆహారాన్ని తినిపించడం, ఇలాంటివి చేయటం ద్వారా పితృదేవతలు సంతసిస్తారని స్కాంద పురాణం నాగరఖండంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ మహాలయ పక్షాల్లో, పితృపక్షాల్లో ఎలాంటి నియమాలు పాటించాలో మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో చెప్పడం జరిగింది. పితృకార్యాలు నిర్వహించే వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి. ఏ రోజైతే పితృకార్యం నిర్వహిస్తారో ఆ రోజు ఇంటి ముందు ముగ్గు వేయరాదు, కేవలం నీళ్లు మాత్రమే చల్లాలి. పూజ గదిలో ఘంటానాదం చేయకూడదు. అలాగే పితృకార్యం అపరాహ్న సమయంలో నిర్వహించాలి. పితృకార్యం చేసేవాళ్ళు బంగారాన్ని ధరించరాదు, బంగారాన్ని దర్శించరాదు, చూడరాదు. వెండిని ధరించాలి, వెండిని దర్శిస్తే మంచిది. ప్రత్యక్ష లవణ దర్శనం చేయకూడదు. అలాగే పితృకార్యం చేసేవాళ్ళు వాళ్ళకి దగ్గరలో మేనల్లుడు ఉంటే చాలా మంచిదని మార్కండేయ పురాణం దత్తాత్రేయ చరిత్రలో చెప్పారు. అలాగే పితృకార్యం నిర్వహించే వాళ్ళు రాత్రికి భోజనం చేయరాదు. ఈ పితృపక్షాల్లో ప్రధానంగా ఎవరూ కూడా నూతన వస్త్రాలు కొనుగోలు చేయరాదు. అలాగే పితృకార్యాల్లో ఇతరుల ఇళ్లల్లో భోజనం చేయరాదు. అలాగే ఈ మహాలయ పక్షాల్లో ఎవరైనా సరే సుమంగళి స్త్రీకి ఈ పితృకార్యం నిర్వహించాలంటే నవమి తిథి రోజు ఆచరించాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా మహాలయ పక్షాల సందర్భంగా పితృదేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఉండ్రాళ్ల తద్ది సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ఒక్కొక్కప్పుడు నీ గొప్పతనం తెలుస్తున్న మాయ ఉన్నదే అది నీదే. నువ్వు అలా కనబడుతూ ఉంటే యశోదమ్మకి అలా చూపించి కప్పేసినట్టు, ఆవిడకి అలా చూపించి ఇలా కప్పు ఎన్నాళ్ళు కప్పి మాకు ఇప్పుడు ఇలా చూపించాను ఇక్కడ. దానితో నిన్నా నేనప్పుడు అరే కృష్ణ అని ఫ్రెండ్లా చూసన్నాను, క్షమించి స్వామి నిన్ను, ఒక చనువుతో అలా మాట్లాడేశాను నిన్ను. సఖేతి మత్వ, సమాన వయస్కుడు అనే భావంతో, ప్రసభం అనగా విపరీత దృష్టితో, తొందరపాటుతో ఎన్నిమార్లు నిన్ను మామూలు పేరు పెట్టి పిలిచాను. హే కృష్ణ, ఒరే కృష్ణ అన్నది కూడా సందర్భాలు ఉన్నాయి చిన్నప్పుడు. అదే శ్రీకృష్ణ అని కూడా లేదు. హే కృష్ణ, హే సఖా, హే సఖా మిత్రమైన రా అన్నాను. ఇటువంటి వాడిని పట్టుకున్నా, ఈ మహాస్వరూపాన్ని పట్టుకున్నా, ఈ సృష్టి స్థితికి హేతువైనటువంటి పరతత్వాన్ని, ఈ సర్వతత్వాన్ని పట్టుకుని హే మిత్రమా కృష్ణ అని పిలిచానా? ఎందువల్ల పిలిచాను? అజానతా మహిమానం, నీ మహిమ తెలియనటువంటి మూర్ఖున్నయ్యా నేను. అది ప్రమాదాత్ ప్రణయేన, ఒకటి తెలియకపోవడం వల్ల. ప్రమాదాత్ అంటే విక్షిప్త చిత్తతయా అన్నారు భగవత్పాల వారు. చెదరిపోతున్న చిత్తంతో. ఎందుకు మాకు దేవతలు చెప్పేవారు అప్పుడప్పుడు, కృష్ణుడు ఎవరు అనుకున్నారు? పరమాత్మని. ఆహా దండం పెట్టాం, మళ్ళీ చెదిరిపోయేది. అది ప్రమాదాత్. ప్రణయేన అంటే ప్రేమ చేత, స్నేహం చేత, బంధుత్వం ఒకటి ఉందిగా, తొట్టరికం, దానివల్ల. అంతేగాని ఆయన అంత మహానుభావుడు తెలుసా. పైగా ఒక్కొక్కప్పుడు పరిహాసాలు చేశాను నీతో, అది కూడా చాలా తప్పు అయిపోయింది. పరిహాసాలు చేశాను. ఆ పరిహాసంలో నేను ఎంత అవమానించి ఉంటాను నేను. యచ్చాపహాసార్థం అసత్కృతోసి, అపహాసార్థం అంటే పరిహాస ప్రయోజనం కోసం నిన్ను పరిభూతుణ్ణి చేశాను. పైగా విహార శయ్యాసన భోజనేషు, నీతో కలిసి తిరుగుతూ నువ్వు నాతో సమానం అనుకున్నాను.
అదేవిధంగా నీతో కలిసి భోజనం చేయడం, నీతో కలిసి కూర్చోవడం, ఒక ఆసనం మీద, ఒక శయ్య మీద కూర్చోవడం, ఇవంటివన్నీ చేశాను. ఒక్కొక్కసారి నీ ముందు నీ పరోక్షంలో కూడా నీ గురించి చులకనగా మాట్లాడి ఉంటానేమో. ఎందుకంటే కృష్ణుడు ఆయన ముందులే ఎంత చెప్పినా కృష్ణుడు ఇలాగే ఎందుకు వింటాడు చెప్తాడు నాకు అని కూడా అనుకుని ఉంటానేమో, తెలుసో తెలియకో. ఏకోథ వాప్యచ్యుత తత్సమక్షం. ఏకోథవ అంటే ఏకాంతంగా, అంటే పరోక్షముగా, నీకు పరోక్షముగాను, తత్సమక్షం నీ ముందర ఏవేవో మాట్లాడేసి ఉంటాను. నీ దివ్యత్వం, నీ అసలు తత్వం తెలియక ఇలా ప్రవర్తించినందుకు నువ్వు నన్ను క్షమించాలి స్వామి. తత్క్షామయే త్వాం అహం అప్రమేయం. నువ్వు నన్ను క్షమించాలి, నీ చేత క్షమించదగినవాడని నేను. నువ్వెవరో తెలిసింది. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్. నువ్వు లోకానికి తండ్రివి. తండ్రివి అంటే కారణమువు, అది ఇక్కడ అర్థమేంటి, లోకానికి కారణానివి నువ్వు. ఎందుకంటే సర్వ విశ్వబీజం నాలో ఉంటుందన్నాడంటే లోకానికి తండ్రి కాక ఎవరండి? అది పితాసి లోకస్య చరాచరస్య, ఈ చరాచర లోకానికి తండ్రివి నువ్వు. త్వమస్య పూజ్యశ్చ, నువ్వే పూజ్యుడవు. గురుర్గరీయాన్, గొప్ప గురువు నువ్వయ్యా. ఇంత తెలిసాక గురువులకే గురువు నువ్వు, అంటే తండ్రివి, కారణమైన వాడివి, గురువు నువ్వు. నీతో సమానం లేదు అన్నప్పుడు నీకంటే అధికుడు ఇంకోడు ఉన్నాడని వేరే చెప్పాలా, ఇంకొకడు లేడని వేరే చెప్పాలా అని అర్థం. అంటే నీకంటే అధికుడు ఇంకోడు లేడు, నీతో సమానమే లేడు, ఇంకా అధికుడికి ప్రశ్న ఏమిటయ్యా? నత్వత్సమోస్త్యభ్యధిక కుతోన్యో. ఇది సరిగ్గా ఉపనిషత్తుల్లో వాక్యాలు యథాతథంగా పెట్టేశాడండి ఇక్కడ. అందుకే అర్జునుడు చేసిన స్తోత్రం ఉపనిషత్ గర్భితమైన స్తోత్రం ఇదంతా కూడా. నత్వత్సమోస్త్యభ్యధిక కుతోన్యో లోకత్రయేప్యత్ ప్రతిమ ప్రభావా. నీతో సమానమైనది కానీ నీకంటే అధికమైనది కానీ ముల్లోకాల్లో మరొకటి లేదు. అందుకే నీ పేరు అప్రతిమ ప్రభావ. ప్రతిమ అంటే విగ్రహం అని కాదండి. నతస్య ప్రతిమ అస్తి అని ఉపనిషత్తులో మాట ఉంది. ప్రతిమ అంటే సమానము, సాటి అని అర్థం. నతస్య ప్రతిమ అస్తి అంటే ఆయనతో సమానమైనది లేదు. అక్కడ వెంటనే ఈ మాట వస్తుందండి. నత్వత్సమోస్త్యభ్యధిక కుతోన్య అనేది ఆ మంత్రంలో వచ్చే మాట. అది ఇక్కడ యథాతథంగా చూపిస్తున్నాడు. అది అప్రతిమ ప్రభావ అంటే సాటి లేనటువంటి ప్రభావం కలిగిన వాడా. తస్మాత్ ప్రణమ్య అంటే నీ సర్వాధిక్యాన్ని, నీ సర్వతత్వాన్ని సంపూర్ణంగా తెలిసిన కారణముచే, తెలిసి చేసే నమస్కారానికి శక్తి ఎక్కువ గనక తస్మాత్ ప్రణమ్య, తెలిసి చేసే నమస్కారంలో బలం ఉంటుందండి. ఇక్కడ వాడు చేసేని వీడు, వీడు చేసేని వీడు, లేదా కోరుకుంది గనక నమస్కారం చేస్తే తీరిపోతుంది గనక చేసే నమస్కారం కాదు. తస్మాత్, అది గొప్ప విషయం. ఆ కారణం చేత ప్రణమ్య నమస్కారం చేస్తున్నాను. ఎలాగా? ప్రణిధాయ కాయం, శరీరాన్ని నేలపై వాల్చి నమస్కారం చేస్తున్నాను. అంటే నా శరీరాన్ని పాదాల దగ్గర సాష్టాంగపరచి ప్రసాదయే త్వామహమీశమిడ్యం, నిన్ను ప్రసన్నుణ్ణి చేసుకుంటున్నాను అనగా నిన్ను ప్రార్థిస్తున్నాను. నిన్ను ప్రసన్నుణ్ణి చేసుకుంటున్నానంటే అర్థం నువ్వు నన్ను అనుగ్రహించుటకై నిన్ను ప్రార్థిస్తున్నాను అని అర్థం. ఇక్కడ ప్రార్థిస్తున్నాను. ప్రసాదయే త్వామహమీశమిడ్యం. ఈడ్యం ఈశం. ఈడ్యం అంటే పొగడదగినవాడు, స్తవనీయుడు. అటువంటి నిన్ను, ఈశ్వరుడివే నిన్ను, నువ్వు నన్ను సహించవయ్యా, నన్ను క్షమించు. ఎలా క్షమిస్తావంటే పితేవ పుత్రస్య సఖేవ చక్షు ప్రియప్రియాయార్హసి దేవ సోఢుం. ఇది పూర్ణంగా వేదంలో మంత్రములండి. వేదమంత్రములు ఈ స్తోత్రం నిండా ఉన్నాయి. పితేవ పుత్రం ప్రతిరక్షదాదిమం అనే మంత్రం ఉంటుంది వేదంలో. అంటే తండ్రి పుత్రుణ్ణి ఎలా క్షమిస్తాడో, సఖుడు తన సఖుణ్ణి ఎలా క్షమిస్తాడో, ప్రియమైన వాడు తన ప్రియమైన వారిని ఎలా క్షమిస్తాడో, నువ్వు నన్ను అలా క్షమించవయ్యా స్వామి. అంటే ఇక్కడ నువ్వు నాకు తండ్రివి, నాకు సఖుడివి, నాకు ప్రియమైన వాడివి, 3 మాటలు చెప్పాడు ఇక్కడ. సఖుడు అంటే సఖ్యభక్తి, అంటే నువ్వు ఏది చేసినా నా మేలుకే చేస్తావనేది సఖ్యభక్తి. ప్రియం అంటే ఆనంద స్వరూపుడు. ఇంకొకటి తండ్రి అంటే కారణస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. ఈ 3 భావాలతో కూడిన భక్తి కృష్ణునిపై అర్జునుడుకుంది అని మనకు తెలుస్తుంది ఇక్కడ. అందుకే పితేవ పుత్రస్య సఖేవ సక్షు ప్రియప్రియాయ అర్హసి దేవ సోఢుం. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్యా భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస. మునిపెన్నడూ చూడనటువంటి ఆశ్చర్యకరమైన రూపాన్ని చూశాను. అది చూసి చాలా సంతోషించాను. ముందు ఆ మాట అన్నాడు ఇక్కడ. హృషితోస్మి దృష్ట్యా అంటే చూసి సంతోషించాను. ప్రవ్యధిత మనస్సు
సంభ్రమానికి లోనే కలవరపడ్డాను కూడా. అందుకే స్వామి నువ్విప్పుడు మే దర్శయ దేవ రూపం, నీ రూపాన్ని చూపించు అంటే ఇదివరకటి నీ యథార్థ స్వరూపాన్నే నాకు చూపించు. దేవదేవేశ జగన్నివాస. ఏ రూపం చూపించాలి? మళ్ళీ అది అడుగుతాడు కదా. ఏం కోరుకుంటున్నాడు? రథం తోలుతున్న రూపమా? కాదుట. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటము, గద, చక్రము, పద్మము, శంఖము పట్టుకున్నటువంటి నీ 4 భుజాల రూపాన్ని చూడాలనుకుంటున్నాను స్వామి అన్నాడు ఇక్కడ. ఎందుకంటే అంత మహారూపం చూపించి మళ్ళీ వెంటనే చర్నాకోల పట్టుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి వద్దు, ఆ మధ్యలో ఒక రూపం అది చూపించి ఇక్కడ అన్నాడు. ఇక్కడ చతుర్భుజాలతో తేనైవ రూపేణ చతుర్భుజేన అంటే నువ్వు చూపించినప్పుడు ఆ చతుర్భుజాలతో అంత కనబడ్డావు, దానిలో ఇవన్నీ కనబడ్డాయి. ఇప్పుడు అవన్నీ ఉపసంహరించి కేవల చతుర్భుజాలతో కూడిన ప్రసన్న రూపాన్ని నాకు చూపించు. భారతంలో అనేక చోట్ల కృష్ణుడు చతుర్భుజుడుగా కనబడతాడండి. ఇది భారతం పరిశీలించవలసినది. అది వాసుదేవుడు భారతంలో చతుర్భుజుడిగా అనేక చోట్ల కనబడతాడు. ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ. అనేక మందికి కనబడతాడు. అర్జునుడికి కూడా ఇప్పుడు కనబడి ఉంటాడు. అది గుర్తు తెచ్చుకుని ఇప్పుడు అని ఉంటాడు. తేనైవ రూపేణ చతుర్భుజేన. అది ఎంత అందమైన రూపం అంటే కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ. అంటే తేనైవ రూపేణ అంటే భగవత్పాల్ వారు అంటారు వసుదేవపుత్ర రూపేణ అన్నారు ఇక్కడ. వసుదేవపుత్రుడు ఇలాగే కనబడ్డాడు వసుదేవుడు కొడుకుగా చెరసాల్లో కలిగినప్పుడు. తమద్భుతం బాలకమంబుజక్షణం చతుర్భుజం శంఖగదాద్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం గళశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం. ఆ రూపం ఆయనకి, అది వసుదేవుడు కొడుకుగా ఆయనకి ఎప్పుడు ఆ రూపం, అదే వాసుదేవుడు. అందుకే నాకు తేనైవ రూపేణ అంటే వసుదేవపుత్ర రూపేణ అన్నారు ఇక్కడ. చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. విశ్వమూర్తివి సహస్రబాహువు అయిన నువ్వు కిరీటము శంఖచక్ర గదా పద్మములు దాల్చిన కమనీయమైన రూపముతో చతుర్బాహువులతో కనబడాలయ్యా. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు భాద్రపద బహుళ పాడ్యమి. ఈనాటి నుంచి బహుళ అమావాస్య వరకు ఉండేటువంటి 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షం అని చెప్పేసి అంటాం. ఈ 15 రోజుల పాటు కూడాను శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షంలో 15 రోజుల పాటు పితృదేవతలకు తర్పణాలు వదలటం, శ్రాద్ధ విధులను నిర్వహించటం, పిండ ప్రదానాలు ఆచరించడం చేయాలని శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ విధులను తప్పకుండా ఆచరించాలని చెప్పేసి శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. ఈ విధంగా 15 రోజులు విధులను నిర్వహించాలని చెప్పబడుతూ ఉన్న మహాలయ అమావాస్య నాడు అందరూ కూడాను ఈ విధిని కనుక నిర్వహించినట్లయితే కనీసం తర్పణం చేసినా కూడాను పితృదేవతలు సంతోషించి వంశాన్ని అభివృద్ధి చేస్తారు. ఇంత గొప్ప విశేషం ఉందండి. పితృదేవతల యొక్క ఆశీస్సులని మనం పొందాలంటే ఈ మహాలయ పక్షాలను సద్వినియోగం చేసుకోవాలి ప్రతి వాళ్ళు కూడాను. ప్రతినిత్యము కూడాను దాని యొక్క ప్రభావాన్ని ఆచరించలేని వాళ్ళు కేవలం అమావాస్య తిథి నాడు గనక పితృదేవతలకు తర్పణాదులు ఇచ్చినా కూడాను సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అని చెప్పేసి మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం తెలియజేస్తోంది. వంశ గౌరవం పెరగాలన్నా, వంశంలో గొప్ప ఖ్యాతి ప్రతిష్టలు సంపాదించాలన్నా, వంశము ఉద్ధరించబడాలన్నా కూడాను పితృదేవతలకు తప్పనిసరిగా శ్రాద్ధ విధులు అనేటువంటివి నిర్వహించాలి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. ఎవరైతే ఈ మహాలయ పక్షంలో ఈ విధి విధానాల్ని పాటిస్తారో గయలో
శ్రాద్ధం పెట్టినటువంటి సత్ఫలితంతో పాటు పితృదేవతల యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని, ఆశీస్సులని పొందడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. మన భారతీయ సంస్కృతి ఈ విధి విధానానికి అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చింది. అందుచేత దీన్ని తప్పనిసరిగా పాటించి తరిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 6:02. తిథి పాడ్యమి మధ్యాహ్నం 12:24 వరకు. నక్షత్రం రేవతి రాత్రి 9:11 వరకు. వర్జం ఉదయం 10:15 నుంచి 11:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:09 నుంచి 7:44 వరకు. అమృతకాలం రాత్రి 7 గంటల నుంచి 8:27 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1:10. నేటి విశేషం శనివారం. శనివారం రోజున సూర్యోదయానికి ముందే లేవాలి. ఎందుకంటే సూర్యోదయం అయిన తర్వాత దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది. దుర్ముహూర్తంలో నిద్ర లేవడం అనేటువంటిది దోషాన్ని కలుగజేస్తుంది. అదేవిధంగా సూర్యోదయానంతరం శివునకు 1 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి దాంట్లో పసుపు కలిపి ఆవులకు రాయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, హనుమంతునికి అప్పాలు నివేదన చేయడం, 21 ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం ఇవి సకల గ్రహ దోషాలను తొలగిస్తాయి. శనిగ్రహ దోషాలను పూర్తిగా తొలగిస్తాయి. విశేషించి చండికా గౌరీ పూజ, అశూన్య శయన వ్రతం అనే విశేషాలున్నాయి. చండికా గౌరిని పూజ చేయడం ద్వారా కోపాన్ని జయించేటువంటి శక్తి ఏర్పడుతుంది. అలాగనే అశూన్య శయన వ్రతం సందర్భంగా మంచం పైన, కొత్త మంచం పైన లక్ష్మీనారాయణలను పెట్టి పూజించి రాత్రివేళ దంపతులకు అది దానం చేయడం ద్వారా దానం చేసినటువంటి దంపతులు వియోగం లేకుండా అన్యోన్యంగా జీవితాంతం సుఖంగా ఉంటారు. అలా బాహ్య రూపంలో చేయలేని వాళ్ళు కనీసం మానసికంగానైనా ఈ దానం చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. ఆశతో ఉన్న వారికి గెలిపోటములు ఉంటాయి, ఆశయంతో ఉన్న వారికి కేవలం ప్రయాణం ఉంటుంది. ఐదు ఏనుగు ముఖాలతో ఉన్నవాడు సింహవాహనం మీద ఎక్కి వెడుతుంటే ఎంత విచిత్రంగా ఉంటుందో. ఎందుకని? అసలు సింహం ఏనుగు మీదకి ఎక్కుతుంది, కానీ ఒక ఏనుగు కాదు, 5 ఏనుగు ముఖాలు ఉన్నవాడు సింహం మీదకి ఎక్కి వెడుతుంటాడు. ఎంత విచిత్రం! ఆ సింహం పెద్ద జూలుతోటి పైన కూర్చున్నటువంటి 5 ముఖాలున్న హేరంబ గణపతి ఎలా చెప్తాడో అలా వెడుతూ ఉంటుంది. అంటే హింసని అదుపు చెయ్యగలిగినటువంటి శక్తితో ఉంటాడు. అందుకే ఆయన
మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్యా. ఏనుగు ముఖంతో ఉన్నప్పటికీ కూడా సింహము చేత పూజింపబడినవాడు, సింహము వాహనముగా కలిగినటువంటి వాడు. తల్లి పార్వతీదేవికి సింహము ఎలా వాహనంగా ఉంటుందో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా హేరంబ గణపతిగా ఉంటే సింహాన్ని వాహనంగా చేసుకుని ఉంటాడు. ఇంకా విశేషం ఏమిటి అంటే శంకరాచార్యుల వారు మహాదంతి అని పిలిచారు. ఏనుగు అని పిలవాలంటే అబ్బో బోల్డ్ అన్ని పేర్లు ఉన్నాయి. గజము అనొచ్చు, కుంజరము అనొచ్చు, ఎన్నో పేర్లు ఉన్నాయి. కానీ శంకర భగవత్పాదులు ఆ పేర్లు వాడలేదు, మహాదంతి అన్నారు. దంతము అంటే పన్ను, దంతి అంటే దంతములు కలిగినది. ఏనుగుల్లో ఒక లక్షణం ఉంటుంది, దంతములు ఉన్నాయనుకోండి అది పురుష ఏనుగు, అది మగ ఏనుగు. దంతాలు లేవనుకోండి అది ఆడ ఏనుగు. విఘ్నేశ్వరుడు దంతాలతో ఉంటాడా, దంతాలు లేకుండా ఉంటాడా? ఏకదంతంతో ఉంటాడు, ఒక దంతంతో ఉంటాడు. మరి రెండు దంతాలేవి? ఇంకొక దంతం ఏమైంది అంటే ఏనుగుకి చాలా చాలా సౌందర్యవంతమైనది ఏది అంటే దాని దంతమే. మరి ఒక దంతం ఏమైంది? ఎవరైనా విరగ్గొట్టారా? అంతటి మహాబలవంతుడు పరబ్రహ్మస్వరూపము, ఆయన దంతాన్ని విరగ్గొట్టగలిగిన వాడెవరు? ఎవరూ విరగ్గొట్టలేదు. వ్యాసుల వారు మహాభారత రచన చేస్తానన్నాడు. అది పంచమ వేదం. 4 వేదములు ఎలాంటివో అలా 4 వేదముల సారాన్ని పిండి 5వ వేదమైనటువంటి మహాభారతాన్ని తయారు చేస్తాను. ఇది ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థముల యొక్క సమన్వయంగా రచన చేస్తున్నాను. ఇది చదివితే ఇక చదవవలసినది ఉండదు. ఇందులో చెప్పనిది చెప్పినది ఉండదు, ఇందులో చెప్పనిది చెప్తానన్నవాడు ఉండడు. అలా రాస్తున్నానన్నాడు. మహాభారత ప్రారంభంలో వ్యాసుడు చెప్పుకున్నాడు ఈ మాట. ఇందులో చెప్పనిది ఇంకొక చోట చెప్పినది లోకమునందు ఉండదు, ఇంకొక చోట చెప్పినది ఇందులో చెప్పినదే ఉంటుంది. అంత గొప్పగా పంచమవేద రూపంగా నేను మహాభారతాన్ని లోకానికి అందిస్తున్నానన్నాడు. ఎందుకని? వ్యాసుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు, వ్యాసో నారాయణ స్వయం. కాబట్టి అంత పెద్ద మహాభారత రచనకి పూనుకున్నాడు. మా భారతము అంటేనే పెద్దది అని గుర్తు. భారతము అంటే చాలా పెద్దది అని ఒక అర్థం. అటువంటి భారతాన్ని వ్రాయాలి. ఎలా వ్రాయాలి అంటే వ్యాసుల వారు ఆపే వరకు చేయి పెడుతోందండి అనకూడదు, లేకపోతే సిరా అయిపోయిందండి అనకూడదు, ఘంటానికి ముళ్ళు విరిగిపోయిందండి అనకూడదు. ఆయన చెప్తున్నంతసేపు వ్రాస్తూనే ఉండాలి. ఎవరు అలా వ్రాయగలిగిన వాడని అడిగారు. ఎవరూ ముందుకు రాలేదు. అమ్మ బాబోయ్ మేమెక్కడ రాయగలం, మా వల్ల కాదన్నారు. వ్యాసుల వారు ఒకసారి కూర్చుంటే కొన్ని నెలలు చెప్తాడు. కొన్ని నెలలు అన్నపానాదులు లేకుండా ఎవరు రాస్తారు? ఒక్క తప్పు రాకూడదు. ఎవరు వ్రాయగలరు? ఏ వ్రాయసగాడు ముందుకు రాలేదు. అప్పుడు విఘ్నేశ్వరుడు ముందుకు వచ్చాడు, నేను వ్రాస్తానన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అమానిత్వము మొదలైన జ్ఞానము, జ్ఞేయమైన పరబ్రహ్మము, ఈ 3 సంక్షేపంగా చెప్పబడ్డాయి. నా భక్తుడు ఈ 3ంటిని బాగా తెలుసుకొని అనుభవంలోకి తెచ్చుకొని నా భావాన్ని అంటే పరమాత్మ స్వరూపాన్ని పొందటానికి యోగ్యుడవుతాడు, ముక్తిని పొందుతాడని తెలుసుకో. 7వ అధ్యాయంలో 2 ప్రకృతులు సహాయంతో పరమాత్మ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలను చేస్తున్నాడని భగవంతుడు చెప్పాడు. ఆ 2 ప్రకృతులు వేరే ఏవో కావు, ఏదో కాదు, అది క్షేత్రజ్ఞులే ఆ ప్రకృతులు అని ఈ 13వ అధ్యాయం మొదట్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 19వ శ్లోకంలో క్షేత్రజ్ఞ రూపాలైనటువంటి ఆ 2 ప్రకృతులు పరమాత్మకు ఏ విధంగా సహాయపడుతున్నాయి, ఆ రెండిటి వల్ల పరమాత్మకు జగత్కారణత్వం ఎలా సిద్ధిస్తుందని భగవంతుడు చెప్పబోతున్నాడు. ప్రకృతిం పురుషం చైవ
విద్యనాదీ ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఓ అర్జున, ప్రకృతి మరియు పురుషుడు ఈ రెండు కూడా ఆది లేనివి అని తెలుసుకో. అంటే లేనివి, ఆది లేనివి అని తెలుసుకో. వికారాలు మరియు గుణాలు ప్రకృతి నుంచే పుట్టాయని తెలుసుకో. ప్రకృతి అంటే మాయ. 7వ అధ్యాయంలో భూమిరాపో అనే 4వ శ్లోకంలో దీని గురించి భగవంతుడు చెప్పాడు. భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అని 8 విధాలుగా ఈ ప్రకృతి విడిపోయి ప్రపంచానికి కారణమవుతుంది అని అక్కడ చెప్పాడు. ఇది సత్వ, రజస్సు, తమో గుణాలు కలిగి త్రిగుణాత్మకమై ఉంటుంది. పురుష అంటే జీవుడు, వాస్తవంగా జీవుడు పరమాత్మ అయి ఉన్నాడు అని ఈ అధ్యాయం మొదట్లోనే మనం చెప్పుకున్నాం కదా. మనస్సు మొదలైన ఉపాధుల కారణంగా జీవుడు పరమాత్మ కంటే వేరుగా వ్యవహరించబడుతూ ఉంటాడు. ఈ ప్రకృతి పురుషులు అనేటువంటి కారణాలు 2 ప్రపంచాన్ని సృష్టి చేస్తాయి. వీటి ద్వారానే పరమాత్మ ఈ ప్రపంచానికి మూల కారణం, ముఖ్య కారణం అవుతాడు. ఈ ప్రకృతి పురుషులను భగవంతుడు ఆనాదులు అంటున్నాడు. ఆది అంటే పుట్టక, అది ఈ రెండిటికీ లేదు. ఆది ప్రకృతి పురుషుల పుట్టుక లేనివి అని అర్థం. ఇక్కడ కొంతమంది వేరే విధంగా వ్యాఖ్యానిస్తారు. ఆది అంటే కారణం, కారణానికి భిన్నమైనవి ఈ ప్రకృతి పురుషులు. ఇలా చెబితేనే పరమాత్మ మాత్రమే ఈ జగత్తుకు కారణమని చెప్పడానికి కుదురుతుంది. ఇలా కాకుండా ప్రకృతి పురుషులకు పుట్టక లేదు అని మొదట చెప్పిన వ్యాఖ్యానాన్ని అంగీకరిస్తే ప్రకృతి పురుషులు మాత్రమే ఈ జగత్తుకు కారణం, పరమాత్మ కారణం కాదు అనే అర్థం వస్తుందని కొంతమంది అంటారు. కానీ ఈ వ్యాఖ్యానం సరైనది కాదు. ఎందుకంటే పరబ్రహ్మం శుద్ధంగా నిశ్చలంగా ఉంటుంది. ప్రకృతి పురుషులనే సహకారి కారణాలు అంటే సృష్టి స్థితి లయాలలో పరమాత్మకు సహాయపడే కారణాలు లేకపోతే నిశ్చలమైన పరమాత్మ ఏ రకమైన వ్యాపారాలు చేయలేడు. ఎటువంటి కారణ వ్యాపారాలు లేకుండా తనంతట తానుగానే ప్రపంచం ఉద్భవిస్తుంది అని అంగీకరిస్తే మోక్షం అనేది కుదరకుండా పోతుంది. ఎందుకంటే మాయ నశించిపోయిన తరువాత అంటే మోక్ష దశలో కూడా ఏ కారణము అవసరం లేకుండా ప్రపంచం పుట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు రెండవది లేకుండా పరమానంద స్థితి మాత్రమే మిగిలి ఉండటం అనేటువంటి మోక్ష స్థితి కుదరదు. అందుకని అనాది అనే పదానికి కారణం కంటే భిన్నమైనవి అనే అర్థం తీసుకోకూడదు. పుట్టుక లేనివి అనే అర్థాన్ని స్వీకరించాలి. ఈ విధమైన ప్రకృతి పురుషాల్లో, ఈ పురుషుల్లో ప్రకృతి జగత్తును ఎలా పుట్టిస్తుందో భగవంతుడు చెప్తున్నాడు. మహాభూతాలు మొదలుకొని బుద్ధి, శరీరము, ఇంద్రియాలు వరకు ఉండే వికారాలన్నీ ఆ మాయ అనే ప్రకృతి నుంచే పుడతాయి. అలాగే సుఖము, దుఃఖము, మోహము మొదలైన మనోవృత్తులు గుణాలు అని పిలువబడుతున్నాయి. అవి కూడా ఆ ప్రకృతి నుండే పుడతాయి. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకరణాల యొక్క కర్తృత్వంతో అంటే ఉత్పాదనలో ప్రకృతి కారణం అని చెప్పబడుతోంది. పురుషుడు సుఖదుఖాల ఆ భోక్తృత్వంలో అంటే సుఖదుఖాలను అనుభవించటంలో కారణమని చెప్పబడుతుంది. కార్యం అంటే శరీరం, కారణాలంటే శరీరాన్ని ఆశ్రయించుకొని ఉండే 13 పదార్థాలు. అవేమిటంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, బుద్ధి, మనస్సు, అహంకారం. వీటి యొక్క ఉత్పాదనలో మాయ అనే ప్రకృతి కారణం అవుతుంది. కానీ ఈ రకంగా వ్యాఖ్యానం చేస్తే 5 సూక్ష్మభూతాలు, శబ్దము మొదలైన విషయాలు, మరి సుఖదుఖ మోహాలనే గుణాలు మిగిలిపోతాయి కదా.
వాటి ఉత్పాదనలో కూడా ప్రకృతే కారణం అని చెప్పనట్టు అవ్వదు. ఇప్పుడు వెనుకటి శ్లోకంతో ఈ శ్లోకానికి విరోధం ఏర్పడుతుంది. అందుకని భగవత్పాదులు వారు ఇలా వ్యాఖ్యానిస్తున్నారు. కార్యమనే పదంతో శరీరానికి కారణలైన 5 సూక్ష్మభూతాలను కూడా గ్రహణం చేయాలి. శబ్దము మొదలైన విషయాలను కూడా ఈ పదంతోనే గ్రహించుకోవాలి. అలాగే సుఖదుఖ మోహాలనే గుణాలు మనస్సు అనే కరణాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి. అందుకని కరణం అనే శబ్దంతో ఆ గుణాలను గ్రహించాలి. అప్పుడు అన్నిటినీ గ్రహించినట్టు అవుతుంది. అన్నీ కూడా ప్రకృతి అనే మాయ నుంచే పుడతాయని చెప్పినట్టు అవుతుంది. ఇక్కడ కార్యకారణ కర్తృత్వే అని ఇంకో పాఠం ఉంది. దాని ప్రకారం కార్యం అంటే సాంఖ్యులు చెప్పే 16 రకాల వికారాలు అని అర్థం. కారణం అంటే 7 రకాల ప్రకృతి వికృతులు అని అర్థం. ఇలా చెప్పినా కూడా అన్నిటినీ గ్రహించినట్టు అవుతుంది. అన్నిటికీ ప్రకృతే కారణమని చెప్పినట్టు అవుతుంది. ఈ రకంగా ప్రకృతి సంసారానికి కారణం అవుతుందని భగవంతుడు వివరించాడు. మరి పురుషుడు ఏ విధంగా సంసారానికి కారణం అవుతాడంటే సుఖదుఖాలు అనే భోగాలను అనుభవిస్తూ పురుషుడు సంసారానికి కారణమవుతాడని తెలుసుకోవాలి. పురుషుడు అంటే జీవుడు. అతడు సుఖదుఖాలను అనుభవిస్తూ భోక్త అవుతాడని తెలిసిందే కదా. ఈ రకంగా ప్రకృతి కార్యకరణాలనే ప్రపంచాన్ని ఉత్పాదన చేస్తుంది. జీవుడు ఆ ప్రపంచం వల్ల సుఖదుఖాలను అనుభవిస్తున్నాడు. ఇలా ప్రకృతి పురుషులు ఈ సంసారానికి కారణమవుతున్నారు. సంసారం అంటే సుఖదుఖాలను జీవుడు అనుభవించటం. ప్రకృతి అనేటువంటి మాయ భోగ్య వస్తువులలాగా పరిణామం చెందుతుంది. మట్టి ముద్ద కుండలాగా మారినట్టు మాయ అనే ప్రకృతి బంగారం, వెండి, పాము, తేలు మొదలైన వాటిలాగా మార్పు చెందుతుంది. దీనినే పరిణామం అంటారు. బంగారం మొదలైన వస్తువులు దొరికినప్పుడు జీవుడికి సుఖం కలుగుతుంది. తేలు మొదలైన వాటి వల్ల దుఃఖం కలుగుతుంది కదా. ఈ సుఖదుఖాలు కూడా మాయ యొక్క పరిణామాలే. ఈ సుఖదుఖాలతో జీవుడికి అవిద్య అనే సంబంధం ఏర్పడుతుంది. నేను సుఖిని, నేను దుఃఖిని అని అజ్ఞానంతో జీవుడు భావిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇదే సంసారం అంటే. ప్రకృతి బంగారం మొదలైన హేతువుల్లాగా మరియు సుఖదుఖాల్లాగా పరిణామం చెందకపోతే జీవుడు దేనిని అనుభవిస్తాడు? సుఖదుఖాలు చెందాలి కదా. వేడి చన్నీళ్ళు అని అది తెలిసినప్పుడే కదా. ఇది తేలు, ఇది జింక అది తెలిసినప్పుడే కదా. ఇది మట్టి, ఇది బంగారం. తవ్వి 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 మట్టి ముద్ద దొరికితే దుఃఖిస్తాడు. ఇంకా కాస్త తవ్వి 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 అదే బంగారం ముద్ద దొరికితే ఇంకో సంతోషిస్తాడు. సుఖదుఖాలు దీనిని అనుభవించలేడు. అప్పుడు సంసారం అనేది ఉండదు కదా. దేన్ని అనుభవిస్తాడైతే? ఇవి దొరకపోతే. అలాగే ప్రకృతి యొక్క పరిణామాలైన సుఖదుఖాలను జీవుడు అనుభవించకపోయినా సంసారం అనేది ఉండదు కదా. అందుకనే ప్రకృతి పురుషులు రెండూ సంసారానికి కారణాలని భగవంతుడు చెప్పాడు. ఒకటి ఉంటే ఒకటి కాదు, రెండే ఉండాల. ఇంతవరకు జీవుడు సుఖదుఖాలను అనుభవించడమే సంసారం అని చెప్పాడు ఈ శ్లోకంలో. ఏ నిమిత్తంతో జీవుడికి సంసారం కలుగుతుంది అనేది భగవంతుడు ఇప్పుడు ఇంకా చెప్పబోతున్నాడు మనకు. నిమిత్తం. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యో నిజన్మసు. పురుషుడు ప్రకృతిలో ఉంటూ ప్రకృతి నుండి పుట్టిన సుఖదుఖ మోహాలనే గుణాలను అనుభవిస్తూ ఉంటాడు. ఈ గుణాలలో జీవుడికి ఉండే సంగము, ఆసక్తియే అతడికి మంచి చెడు జన్మ కలగటంలో కారణమై ఉంది. ఎంత బాగా తెలుసుకోవచ్చు. పుట్టక పురుషుడంటే జీవుడు. అతడు కార్యకారణాల రూపంలోకి మార్పు చెందిన అవిద్య అనే పేరు కలిగిన ప్రకృతిలో ఉంటాడు.
ఉండటం అంటే ఆ ప్రకృతినే ఆత్మగా భావిస్తూ ఉంటాడు అని అర్థం. ఈ శరీరమే నేను అని భావిస్తూ ఉంటాడు. ఆ కారణంగానే శరీర ధర్మాలైనటువంటి సుఖదుఖ మోహాలను తనలో ఉండే గుణాలుగా భావిస్తాడు. నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖపడుతున్నాను, నేను గొప్పవాణ్ణి అని భావిస్తాడు. అవిద్య అనేది సంసారానికి కారణమని అందరూ అనుకుంటారు. అది నిజమే, కానీ ఇందాక చెప్పినట్టు శరీర ధర్మాలైన సుఖదుఖ మోహాలను నావి అని భావించటమే సంసారానికి ప్రధానమైన కారణమని భగవంతుడు చెబుతున్నాడు. ఇలా గుణాలలో ఉండే అభిమానాన్నే గుణసంగమం అంటారు. అదే జీవుడి యొక్క పై జన్మలను తీర్మానిస్తుంది. స యథా కామో భవతి తత్ కృతిర్భవతి అని బృహదారణ్యకంలో ఉంది. జీవుడు దేనినైతే సుఖం అనుకొని ఇష్టపడతాడో దానికి సంబంధించిన పనులే చేస్తాడు. ఉదాహరణకు స్వర్గలోకాన్ని చేరుకోవటమే పెద్ద సుఖమని భావించిన వ్యక్తి స్వర్గం పొందటానికి వేదంలో చెప్పిన యాగాదులు చేస్తాడు. డబ్బే సుఖానికి కారణం అనుకున్న వ్యక్తి ఆ డబ్బు కోసం చాలా అడ్డదారులు తొక్కుతాడు, ఎన్నో తప్పుడు పనులు చేస్తాడు. ఇలా సుఖదుఖ మోహాల్లో ఉండే సంఘం వల్ల జీవులు మంచి పనులు లేదా చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. మంచి పనులు చేసిన వారికి సద్యోనిలో జన్మ కలుగుతుంది. మంచి యోనిలో సద్యోని అంటే దేవతా జాతి మొదలైనది. బాగా మంచి పనులు చేసి పుణ్యాన్ని సంపాదించుకున్నవారు తర్వాత జన్మలో దేవతలుగా పుడతారు. అదేవిధంగా చెడు పనులు చేసి పాపాన్ని సంపాదించుకున్నవారు అసద్యోనుల్లో పుడతారు, అంటే పశువులు మొదలైన జాతుల్లో పుడతారు. చెడు పనులు మంచి పనులు సమంగా చేసిన వారు మనుష్యులుగా పుడతారు. ఈ రకంగా గుణసంగము సదసద్యోనులు ఎందు పుట్టుకకు కారణమవుతుంది. లేదా ఈ రకంగా అన్వయం చేసుకోవచ్చు. జీవులకు మంచి జాతిలో కానీ పశువులు మొదలైన చెడ్డ జాతిలో కానీ జన్మ లభించిన తరువాత అక్కడ సంసారానికి కారణం ఏమిటి అంటే గుణసంగం. ఏ జాతిలో పుట్టిన వారికైనా సుఖదుఖాదులు నా గుణాలే అని భ్రమే సంసారానికి కారణమవుతుంది అని భగవంతుడు చెబుతున్నాడని అర్థం మనం చేసుకోవాలి. ఈ శ్లోకంలో భగవంతుడు నిగూఢంగా ఒక విషయాన్ని ఉపదేశిస్తున్నాడు. అదేమిటంటే ప్రకృతిలో పురుషుడు ఉంటాడు అని భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పాడు. అక్కడ ప్రకృతిలో ఉండటం అంటే అవిద్య అని తెలుసుకోవాలి. గుణాలలో సంగము అని కూడా ఇక్కడ చెప్పాడు. ఆ సంఘానికి కామము అని పేరు. దానితో అవిద్య కామము అనేవి సంసారానికి కారణమని చెప్పినట్టయింది. అయితే ఏంటి, దీన్ని తెలుసుకొని మేము ఏం చేయాలంటే సంసారాన్ని తొలగించుకోవాలి. సంసారానికి కారణాలైన ఏ కారణాలైనటువంటి అవిద్య మరి కామములను వైరాగ్యంతో సంపాదించుకున్నటువంటి జ్ఞానంతో తొలగించుకోవాలి. అలా కారణము నశించిపోతే దానితో పాటు సంసారం కూడా నశించిపోతుంది. అప్పుడు జీవుడు ముక్తిని పొందుతాడు. అవిద్యను నాశనం చేసే జ్ఞానం ఎలా లభిస్తుంది అంటే ఈ అధ్యాయంలోనే ఆ ఉపాయాన్ని భగవంతుడు చెప్పాడు. మొదట అమానిత్వము మొదలైన సాధనాలు అభ్యాసం చేసుకోవాలి. దానితో వైరాగ్యం దృఢపడుతుంది. తర్వాత యజ్ఞాత్వా అమృతమశ్నుతే అని మొదలుపెట్టి భగవంతుడు చెప్పిన పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానమే అవిద్యను తొలగిస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. పై శ్లోకంలో పురుషుడికి అవిద్య వల్ల ప్రకృతిలో ఏర్పడిన సంబంధమే సంసారము. స్వతహాగా సంసారం అనేది పురుషుల్లో ఉండదు కదా, స్వతహాగా ఉండదని భగవంతుడు చెప్పాడు. మరైతే ఆ పురుషుడు యొక్క వాస్తవ స్వరూపం ఏది అంటే భగవంతుడు ఇలా చెబుతున్నాడు. పురుషుడు యొక్క వాస్తవ స్వరూపం, ఎందుకంటే తనకు తానే ఉండదు అది స్వభావంగా. అయితే ఏంటిది?
ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః. దగ్గర ఉండి చూసేవాడు, అనుమోదించేవాడు, భరించేవాడు, భోగ్యాలను ప్రకాశం చేసేవాడు మరియు మహేశ్వరుడైనటువంటి ఈ దేహంలో ఉండే పురుషుడు పరమాత్మ అని కూడా పిలువబడ్డాడు. ఉపద్రష్ట అంటే దగ్గరగా ఉండి చూసేవాడు, ఏ పనులు చేయకుండా సాక్షి మాత్రంగా ఉండేవాడు అని అర్థం. యాగం జరుగుతున్నప్పుడు ఋత్వికులు మరియు యజమాని వారి వారి కర్తవ్యాన్ని వారు సరిగ్గా నిర్వహిస్తున్నారా లేదా అని ఒక పెద్ద ఆయన చూస్తూ ఉంటారు. ఆయన ఏ కర్మ చేయడు, కేవలం చూస్తూ ఉంటాడు. ఆ పదవిని ఉపద్రష్ట అంటారు. ఆ ఉపద్రష్టలాగా క్షేత్రజ్ఞుడైన పురుషుడు కూడా ఏ కర్మను చేయకుండా దేహాదులు చేసే కర్మలను గమనిస్తూ సాక్షి మాత్రంగా ఉంటాడు. అందుకనే భగవంతుడు ఆ పురుషుణ్ణి ఉపద్రష్ట అని పిలుస్తున్నాడు. లేదా శరీరము, ఇంద్రియాలు, మనస్సు మొదలైనవన్నీ ద్రష్టులు అనుకుంటే వాటన్నిటికంటే లోపల ఉండే ద్రష్ట క్షేత్రజ్ఞుడు. మరియు ప్రత్యేగాత్మకు అతి సమీపంగా ఉండే ద్రష్ట కూడా అతడే. ఎందుకంటే అతడే ప్రత్యేగాత్మ కదా. ఆ కారణంగానే క్షేత్రజ్ఞుణ్ణి ఉపద్రష్ట అంటున్నారు. అనుమంత అంటే ఆనందించేవాడు, అనుమతినిచ్చేవాడు అని అర్థం. శరీరం మరి ఇంద్రియాలు వాటి పనులు అవి చేస్తూ ఉంటే అది చూసి ఆనందిస్తాడు. కనుక ఆ పురుషుణ్ణి అనుమంత అని భగవంతుడు అన్నాడు. లేదా ఆ దేహేంద్రియాదులు పనులు చేస్తున్నప్పుడు అడ్డపడకుండా వాటికి అనుమతిస్తాడు. కాబట్టి ఆ పురుషుడికి అనుమంత అని పేరు. భర్త అంటే భరించేవాడు అని అర్థం. శరీరము మరి ఇంద్రియాలు ఒక సమూహంగా ఏర్పడి జీవాత్మకు సుఖదుఖాలను కలిగిస్తూ ఉంటాయి. ఆ సమూహాన్నే సంఘాతము అంటారు. దాన్ని ఆ పురుషుడు ధరిస్తాడు, భరిస్తాడు. అందుకనే అతన్ని భర్త అన్నాడు. చైతన్యం అనే ప్రకాశంతో సుఖదుఖాలనే భోగ్యాలను ప్రకాశింపజేస్తూ ఉంటాడు. కనుక ఆ పురుషుణ్ణి భోక్త అంటున్నాడు. ఆత్మైవేదం సర్వం అనే వేదవాక్యం చెప్పినట్టు అంతా ఆత్మమయమే. కనుక ఆత్మ సర్వాత్మకము. అలాగే ఆత్మ అన్నిటినీ నడిపించే స్వతంత్రమైన కర్త. ఇలా ఆ పురుషుడు సర్వాత్మకుడు మరియు స్వతంత్రుడు అవటం వల్ల మహేశ్వరుడు అని పిలువబడుతున్నాడు. ప్రత్యేగాత్మ మరియు దేహేంద్రియాదుల కంటే గొప్పవాడు అవ్వటం వల్ల పరమాత్మ అని ఆ పురుషుడు పిలువబడుతున్నాడు. అవ్యక్తాత్ పురుష పరహ అనే శృతిలో చెప్పినట్టు పురుషుడు అవ్యక్తమనే మాయ కంటే గొప్పవాడే ఉన్నాడు. అందుకనే భగవంతుడు అతన్ని పరహ అని పిలుస్తున్నాడు. ఈ విధంగా దేహంలో ఉండే క్షేత్రజ్ఞుడైన పురుషుడి యొక్క స్వరూపాన్ని భగవంతుడు ఇక్కడ వర్ణించి చెప్పాడు. యయేవం వేత్తి పురుషం ప్రకృతించ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే. ఏ వ్యక్తి అయితే ఇంతవరకు చెప్పిన విధంగా పరమాత్మ స్వరూపుడైన పురుషుడిని తెలుసుకుంటాడో మరియు గుణాలతో పాటుగా ప్రకృతిని ఇది జ్ఞానంతో తొలగిపోయింది అని తెలుసుకుంటాడో ఆ వ్యక్తి ఏ రకంగా ఉన్నా కూడా మళ్ళీ ఇంకోసారి జన్మించడు, ముక్తి పొందుతాడు. చేయవలసిన ఉపదేశాన్నంతా భగవంతుడు చేసేశాడు. మిగిలింది ఆ ఉపదేశాన్ని గ్రహించి అనుభవంలోకి తెచ్చుకోవటం మాత్రమే. ఆ విషయాన్నే శ్రీకృష్ణుడు ఇక్కడ చెబుతున్నాడు. ఓ అర్జున, నేను ఇంతవరకు చెప్పిన ప్రకారంగా ఆ పురుషుణ్ణి అంటే పరమాత్మను తెలుసుకోవాలి. వట్టిగా అది పరమాత్మ స్వరూపమని తెలుసుకుంటే సరిపోదు, ఆత్మగా పరమాత్మను దర్శించాలి. అలాగే అవిద్య అనే ప్రకృతిని, ఆ ప్రకృతి నుండి పుట్టిన వికారాలన్నిటినీ అంటే మొత్తం ప్రపంచాన్ని తెలుసుకోవాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.